ఫ్రెండ్స్ ఈరోజు ఒక డైలాగ్ బింజ్ అయితే వేసాను. ఇది ఆల్రెడీ అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే వేసాను, మళ్ళీ చేశాను. కాకపోతే మన సబ్స్క్రైబర్ పంపారు ఏంటంటే బ్రో మీరు ఆల్రెడీ చేశారని. కాకపోతే ఇది అదే వీడియో వేరే ఉంటుంది, ఈ వీడియో అయితే వేరే ఉంటుంది, కానీ సేమ్ డైలాగ్ అయితే ఉంటుంది. వీలుంటే చేసుకోండి. అదేంటంటే మరి వీడియో ఇదేంటంటే డైలాగ్ మీద అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకోండి. ఈ సంక్రాంతి మీద ఒక సంక్రాంతి మీద దాని మీద చేశాను, ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఒక నచ్చితే ఒక చిన్న లైక్ వేసేయండి. ఈ వీడియో తెచ్చినా నో ప్రాబ్లం, లేదంటే ఆ వీడియో వేసినా నో ప్రాబ్లం. కాకపోతే ఇది చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు ముందుగా అయితే డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ముందుగా అయితే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. ఈ వీడియో నచ్చిందా, ఆ వీడియో నచ్చింది అనేసి మీకు ఆ వీడియో నచ్చిందా అదే తీసుకోండి. ఇది కాకపోతే ఇది చాలా బాగుంది. అది వీడియో అయితే ఉంటుంది, ఇది సాంగ్ అండ్ డైలాగ్ రెండు ఉంటుంది. డైలాగ్ మీద అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలుంటే చేసుకోండి. లాస్ట్ వరకు చూసి ఎడిటింగ్ అయితే చేసుకోండి. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే మీకు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేసాను, అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే వీడియో కాల్ మాట్లాడుకున్నాం దాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు 1 by 1 ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ప్రైజ్ అయితే ఉందో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ రేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్ ఎండ్ చూస్తుంది 30 seconds ఉంటుంది, సాంగ్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఒక 10 ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ సాంగ్ ఏంటంటే ఈ మహేష్ బాబులో ఒక సాంగ్ అయితే ఉంది కదా, దాంట్లో అయితే ఉంటుంది, చూస్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫాంట్ ఇచ్చింది కదా, ఆ ఫాంట్ని ఏం చేయకండి. ఇక్కడ ఇమేజ్ యాడ్ అయితే చెప్పుకోండి. ఇక్కడ 5.30 million వచ్చి ఇక్కడైతే మీరు ఫోటోలు యాడ్ అయితే తీసుకోవాలి మీరు 1 by 1. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఇమేజ్ తీసి తర్వాత కలర్ఫుల్లీ మీడియంకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేసుకోవాలో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో మీరు యాడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి కలర్ఫుల్లీ మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా మీరు 1 by 1 ఫోటోలు అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ఇమెయిల్ అయితే యాడ్ అయితే ఉంది కదా, మీకు 2-3 వీడియో అయితే చూపించింది కదా, అదే లాస్ట్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ పక్కన ఒక షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.